కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతోంది. గత ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో తీరని అన్యాయం చేసిందని జైభీం పార్టీ జిల్లా అధ్యక్షుడు మాతా బాపిరాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మౌలిక సదుపాయాలు లేని చోట స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతిపాడు గ్రామస్తులకు గత ప్రభుత్వ నాయకులు మనుషులు వెళ్లేని కొండలు కోనల మధ్య ఇళ్ల స్థలాలు ఇచ్చారని, అక్కడ కనీసం నీరు, కరెంటు వంటి సౌకర్యాలు లేవని బాపిరాజు ఆరోపించారు. స్థలాల పేరుతో లక్షలాది రూపాయలు కుంభకోణం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషులను బయటకు తీయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా పూర్తి స్థాయిలో నిర్మించిన దాఖలాలు లేవని, ప్రజలను కేవలం ఓటు బ్యాంక్గా వాడుకున్నారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా మరియు స్థానిక నాయకులు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులతో మాట్లాడి నీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించి పేదలను ఆదుకోవాలని కోరారు. మరోవైపు లూత్ మేరీ మాత కొండపైకి పాదయాత్రగా వచ్చిన భక్తుల కోసం మాతా బాపిరాజు తన ఉదారతను చాటుకున్నారు. రెండో శనివారం సందర్భంగా ఎండవేడిని తట్టుకునేలా సుమారు 1000 మంది భక్తులకు సొంత ఖర్చులతో చల్లటి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమం స్థానికుల ప్రశంసలు అందుకుంది. ఒక పక్క రాజకీయ పోరాటం, మరోపక్క సేవా దృక్పథంతో బాపిరాజు ప్రతిపాడులో చర్చనీయాంశంగా మారారు. ఇళ్ల స్థలాల సమస్యపై ప్రస్తుత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. జై భీమ్. ఇలా మాలమహానాన్ని మాట్లాడుతున్నానండి. మాతా బాపిరాజు నా పేరు, పత్తిపాడు. మరి ఇక్కడ జగన్ గారు ఇచ్చిన కాలనీయే కొండల్లోనూ అడవుల్లోనూ ఇచ్చారండి. మరి అవి కట్టుకుని ఉంటే ఇక్కడ యాండబోరు తప్ప ఏమీ లేదండి. నీళ్ళ ఇబ్బంది చాలా వరకు దారుణంగా ఉన్నదండి. ఇక్కడ కొట్టి బోరు వల్ల ఎంతవరకు ఇల్లు కట్టగలమో మీ నాయకులకి అందరికీ తెలిసేయండి. మరి దానివల్ల కరెంట్ ఆఫీస్కి వెళ్తే ఇది జగపతి నారాయణ ఉందని ఇలాగని అంటున్నారండి. మరి ఎవరైనా సరే దీనికి గవర్నమెంట్ తనుచుకుంటే వాళ్ళు ఎక్కడికన్నా ఇక్కడ వాళ్ళను వచ్చి చేయించి భాగ్యాన్ని కలిగించమని, ఇక్కడ ఎంతవరకునో స్లాపుల వరకు కట్టుకొని వాటిని తడుపుకుండి బాధపడలేక ఆ తడుపు గట్ట మేము తడుపుకోలేకపోతున్నామండి. మరి తడపపోతే మరి ఇల్లులు ఎందుకన్నా పనిచేస్తాయండి. మరి దీనికి కరెంటు కోసం చాలా ఇబ్బంది పెడుతున్నారండి మమ్మల్ని. మరి పంచాయతీ వాళ్ళు, మరి కరెంట్ ఆఫీస్ వాళ్ళు, మరి దీన్ని ఎవరైతే వల్ల ఉంటుందో మరి ఆ నాయకులందరూ ఏకమయ్యి మరి జగన్ కాలనీకి నా పేరు మాతా బాపిరాజు అండి. మాలమహానాడు జిల్లా ప్రెసిడెంట్ని. మరి ఇక్కడ ఇచ్చినటువంటి జగన్ కాలనీ మరి ఫస్ట్ ఉండే నాయకులు మరి తుప్పల్లోనూ డొంకల్లోనూ కొన్న మరి ఈ గరువు నెలలు కొని మాకు కాలనీల కింద ఇచ్చారండి. మరి వాటిని అలా వదిలేసారండి. మరి ఇక్కడ ఈ కరెంటు కానీ ఎటువంటిది లేదండి. మరి ఈ తుప్పలు కొట్టుకొని ఇల్లు కట్టుకుందామంటే కరెంట్ వచ్చిన దాతే లేదండి ఇక్కడ. మరి కరెంటు కోసం మరి పంచాయతీకి వెళ్ళి కరెంట్ ఆఫీస్కి వెళ్ళి మరి ఎంతవరకు అని అడిగామండి. మరి ఇక్కడ ఒక ఆవిడ కాపురం గట్ట చేస్తుందండి. ఇంత చీకట్లో ఒక ముసలావిడ మరి ఒక 80-70 సంవత్సరాల చిల్లర ఉంటుందండి. మరి చీకట్లో ఎలా జీవిస్తుందో నాకు అర్థం లేదండి. మరి నేను ఆవిడని అడిగితే బాబు ఇలా దీపం బుడ్డు పెట్టుకునే ఉంటున్నానని అడిగానండి. మరి అలాగే మా నాయకులు మన సత్యప్రభ గారు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని, మరి అలాగే మాకు ఉన్నవంటి మరి వెనకాల ఉన్న నాయకులు గట్ట దీన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని. జై భీమ్. గత ఇచ్చిన మరి ఇళ్ల స్థలాల్లో మరి నాయకులు ఎంతవరకు తప్పు చేశారో మీ అందరికీ తెలుసు. అలాగే మా సత్యప్రభ గారికి, మా నాయకులకి మేము తెలియపరచక్కరద్దు. దీనికి ఎంతవరకు కరెంటు మరి సత్యప్రభ గారు ముందుగా తీసుకొస్తారని నేను ఈ లైవ్ ఇస్తున్నాను. మరి అదేవిధంగా మరి మా సత్యప్రభ గారు ఇక్కడ కరెంటు గురించి మరి ఇక్కడ జరగబోయే బోర్ల కోసం మీరు దృష్టిలో పెట్టుకుంటారని నేను ఎంతగానో మరి కట్టుకున్న కొంపలకి చిన్న స్థలాలు ఇచ్చిన గవర్నమెంట్లో వాటిలో కట్టుకుంటుంటే మరి ఈ కరెంటు ఈ నీళ్ళు లేక మరి స్లాబ్ లెవెల్ వరకు కట్ చేసుకుని అలా ఉండిపోయాం. కనీసం ఊస కట్ చేసుకున్నా ఇక్కడ చిన్న బోర్డు వేసి కరెంట్ ఇవ్వలేదు. మరి దాన్ని స్లాబ్ వేసుకుందామన్న ఆసక్తితో ఇక్కడ ప్రజలు ఆయాల నివర్తించిన ప్రజలు వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రజలు ఉన్నాయి మరి రాజకీయ నాయకులు ఎంతవరకు మోసం చేశారో మీ అందరికీ తెలిసిపరిందే. కానీ ఇప్పటికైనా మా సత్యప్రభ గారు గెలిచారు కాబట్టి మరి వీళ్ళకి న్యాయం చేస్తారని మన పత్తిపాడు ఎమ్మెల్యే గారు మరి వారి తరపున ఉన్న నాయకులు మరి ఇక్కడ కరెంటుకి నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి త్వరగా ఇస్తారని, రేపు జరగబోయే ఎండాకాలంలో మరి ప్రతి వాళ్ళు నీడేసుకొని తన పేరు చెప్పుకుని భాగ్యాన్ని వీళ్ళకి కలిగించమని అడుక్కున్నాం. గత చరిత్రలో ఇచ్చిన స్థలాలు కట్టుకున్నాం బాబయ్య. మీరు ఇచ్చిన స్థలంలోని చీకట్లో ఉండలేకపోతున్నాను బాబయ్య. పుల్లు వచ్చేస్తున్నాయి, మేకలు వచ్చేస్తున్నాయని గోలెట్టినా అందులోనే పడి ఉంటున్నాను బాబయ్య. నేను పత్తిపాడు ఎమ్మెల్యే గారు దయించి
కొంచెం కరెంట్ ఇచ్చారంటే చీకట్లో లేకుండా ఎలుగులే ఉంటాం బాబయ్య. అదిగో నా ఇల్లు.